సంతోషంగా ఉజ్జీవంగా ఉన్నవారందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకంటే మన కోసం ఆయన కలువరి సిలువలో 2022 సంవత్సరముల క్రితమే తన ప్రాణాన్ని పెట్టి మనల్ని సజీవుల లెక్కలో ఉంచారు. ఇక్కడ మాత్రమే కాదు, ఆయనతో ఉండే భాగ్యాన్ని మనకు కల్పించడం కొరకు దేవుడు ఈ మహిమ లోకాన్ని విడిచిపెట్టి మట్టి లోకానికి వచ్చారు. కాబట్టి నిత్యము మన హృదయంలో ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాలి. అందుకని ఆయనకి ఎన్ని స్తోత్రాలు చెల్లించినా మనం చాలా తక్కువండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మనందరం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దామండి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, నీకు సకలాశీర్వాదముల కారణభూతుడు అనేసయ్యా, నీకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి నేరణాన్ని తీర్చలేమే. ఎన్నో గుడ్ ఫ్రైడేలు జరుగుతుండగా తండ్రి, మరలా ఈ గుడ్ ఫ్రైడే వరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రములు. ఇక్కడ కూడుకొని ప్రతి ఒక్క బిడ్డమైన ఈ ఆత్మను కురుమరించండి. నిలవబడి ప్రభా నీ వాక్యాన్ని చెప్పుడికైనా నేను యోగ్యురాలనైతే కాదు ప్రభా తండ్రి, నీ యోగ్యతనిచ్చి నీ సన్నిధిలో తన బలిపీఠములతో నిలవబడినందుకు నీకు వందనాలు. నన్ను నీ ఆత్మతో నింపి నీ మాటలు నా నోట నుంచి నీ చేతి నీడలో నన్ను భద్రపరచమని తండ్రి. ఇక్కడ వినబడిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించమని నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామం పేరున అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ప్రభు వారు ఒక మాట చదివిస్తున్నారు. నేను సమస్తము కూడా సమాప్తం చేశాను. సమస్తము సమాప్తం చేశారండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం సమాప్తం చేశారంటే, ప్రభు ఏ నిమిత్తమైతే ఎందు నిమిత్తమైతే ఆయన ఈ లోకానికి పంపించారో ఆయన చిత్తం ఏంటో ఆ చిత్తాన్ని అంతటినీ నెరవేర్చి ఆయన కార్యములను నెరవేర్చు నిమిత్తమై ఒక మహిమ లోకాన్ని విడిచిపెట్టి మట్టి లోకానికి ప్రభు వారు వచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథాలు చదువుతూ ఉంటాము, ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాము, ప్రభువుని మన హృదయాల్లోకి స్వీకరిస్తాము. కానీ స్వీకరించిన ప్రభు ఎంతోసేపు మన హృదయంలో ఉండడండి. వాక్యాన్ని వింటున్నంతసేపు ప్రభు నువ్వు నా కొరకే ఈ లోకానికి వచ్చావయ్యా, నువ్వు నా కొరకే నీ ప్రాణాన్ని పెట్టావు ప్రభు, నేను బ్రతికిన దినములన్నీ నీ కొరకే నేను ఈ లోకంలో జీవించాలి ప్రభు అని మనం అక్కడ మందిరంలో ఉన్నప్పుడు ఒక తీర్మానం అయితే తీసుకుంటాం. కానీ బయటకు వెళ్ళిన తర్వాత దావీదు మన జీవితాలు మన ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎవరికి వారు తమ సొంత కార్యములైనా చూసుకొనిచున్నారు, కానీ ప్రభు కార్యములు ఒక్కరు కూడా చూసేవారిగా లేరంటే ఎవ్వరు ఆయన కార్యములు కానీ ఎందు నిమిత్తం అయితే దేవుడు మనల్ని ఈ లోకంలోకి పంపించారు అన్న ఇది కానీ మనలో లేకుండా మనం జీవిస్తున్నాం. ఎందుకంటే ప్రభు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. ఏది చేసినా ప్రభు వ్యర్థంగా చేయలేదు. ప్రతిదీ కూడా యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, ప్రతి వస్తువును నేను దాని పని నిమిత్తము సృష్టించాను లేదా సృజించాను. దేవుడు ఒక అన్నింటినీ సృష్టినంతటిని ఆయన సృష్టించిన తర్వాత 2వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండములో, నేను సమస్తమును ఆ సృష్టిని అంతా సృష్టించిన తర్వాత సమాప్తం చేశాను. ఎందుకంటే 6 రోజుల్లో ఆయన శూన్యముగా ఉన్న ఈ భూమి ఏమీ లేదండి, అగాధముగా ఉన్న ఈ భూమిలో నుండి సృష్టిలో నుండి మొత్తము ఈ సృష్టిని చేసి శూన్యములో నుండి సృష్టిని చేసిన దేవుడు సృష్టిని అంతా చేసిన తర్వాత సమాప్తమని చెప్పి 7వ రోజుని శ్రాంతి దినం తీసుకున్నట్టుగా ఆయన మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం బ్రతికే దినములే కరెక్ట్ దినములు మనం బ్రతికేదే. దేవుడు మనకి బ్రతికనిచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, ఈ నోటి వాకుని ఇచ్చాడు. కాబట్టి మన ఇష్టానుసారంగా మన మాటలు మాట్లాడుకుంటూ ఇష్టానుసారమైన జీవితాలు జీవించేస్తూ ప్రార్థనకి దూరంగా ఉంటాం, బైబిల్ చదవడానికి దూరంగా ఉంటాం, ఆయన మందిరానికి రావడానికి దూరంగా ఉంటాం. ప్రతి విషయంలో మనం తొలగిపోతూనే ఉంటాం. అందుకే ప్రభు అంటారు కదా, అయ్యో బ్యాచీద ఖరజీన మీ మధ్య చేసిన అద్భుతంలో అలనాడు తూరు సీదోను ప్రాంతంలో మధ్య చేస్తుంటే ఆ ప్రజలు ఆనాడే భయము కలిగి నన్ను అనుసరించి నడుచుకుంటే వారు దేవుని ఉగ్రతకు దూరమై ఉండేవారు. ఈ మొక్కని మీ మధ్య ఇన్ని అద్భుతములు చేస్తున్నప్పటికీ మీరు ఇన్ని చూస్తున్నప్పటికీ కూడా మీరు నాకు దూరంగా లేదు. ఈ మనుషులు వినటం మట్టుకు వినిచున్నారే కానీ దాన్ని ఎవ్వరు కూడా గ్రహించట్లేదండి. ఆయన వాక్యాలు ఎన్నో వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు. ప్రతి ప్రసంగం చెప్పేది ఏంటంటే మనకి ఈ లోకంలో ఆయుష్ ఎంతో కాలం కాదు. ఎవరు రాస్తారు? మోషే గారు 90వ కీర్తన రాస్తూ అంటారు కదా, మనుషులు బ్రతుకు దినములని 70 సంవత్సరములు, ఒకవేళ అధిక బలమైతే 80 సంవత్సరములు. కానీ దాని ప్రయాసం అంతా వ్యర్థమే, ఆయాసమే. కానీ మనిషి బ్రతికిన దినాలు మనకి ఆరోగ్యం బాగున్నంతసేపు, మన కాళ్ళు బాగా నడిచినంతసేపు, పళ్ళు పనిచేసినంతసేపు, మన నోరు బాగా పనిచేసినంతసేపు దేవుని యొక్క మాటలు కానీ దేవునికి అన్నిటికీ మనం దూరంగా ఉంటాము. ఈ లోక సంబంధమైన పనులు, మన సొంత పనులు మనమే చూసుకుంటూ మన పనుల్లో మనం బిజీ అయిపోతున్నాం. కానీ ప్రభు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి అనే మనకి ఆలోచన అనేది మనకి అస్సలు మన హృదయాల్లోనికి అని రావట్లేదు. అందుకే మనందరం కూడా దూరం అయిపోతున్నాం
చెప్పగలమండి? దేవునికి చాలా దూరంగా జీవిస్తున్నాం ప్రభు. ఇక్కడ 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా అంటుంది, తండ్రి లేఖనము నెరవేరినట్లు నీవు నా చేతికి ఇచ్చిన ప్రతి పనిని నేను సమాప్తం చేసి ఉన్నాను. ఎవరు చెప్పగలమండి ఎంతో ధైర్యంగా నేను ఈ పనిని సమాప్తం చేయగలిగాను? మనకి ఇచ్చిన 70-60 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు మనిషి ఆయుసు మనం చూస్తే యేసు ప్రభు వారు పూర్తిగా సగం సంవత్సరాలు కూడా ఆయన బ్రతకలేదు. 33.5 సంవత్సరాలు యవ్వన వయసులోనే ఆయన శిలువ మరానిపైన వేలాడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయునిగా జీవిస్తూ 3.5 ఆయన సేవా జీవితంలో ఆయన ఎంతగానో దేవునికి విధేయుడే 3.5 సంవత్సరాల వ్యవధిలోనే ఆ తండ్రి పనులను ఆయన సంపూర్తి చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకనొక సమయంలో యేసు ప్రభు వారు కనిపించక తల్లిదండ్రులు వెతుకుతూ ఉన్నప్పుడు తల్లి వచ్చి, నాన్న నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు, అమ్మ నేను నా తండ్రి పనుల మీద ఈ లోకానికి వచ్చాను, నువ్వు ఎరగవా, నీకు తెలియదా అని యేసుప్రభు వారు అడుగుతారు. అలాగే ఇంకొక చోట కానా విందులో అక్కడ ద్రాక్షారసం అయినప్పుడు ఆ తల్లి వచ్చి అంటది, బాబు ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది నాన్న అని చెప్పినప్పుడు, ఇంకా నా సమయం రాలేదమ్మా. ఆయన సమయం ఎప్పుడంటే 30 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 3.5 సేవా జీవితంలో దేవునికి విధేయునిగా జీవిస్తూ మనుషులు ఎంతగా ఆయన దూషించిన హింసించిన ఆయన ఎందు నిమిత్తం వచ్చాడంటే లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి, నేను నలుగగొట్టబడిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బంధింపబడిన వారిని విడిపించుటకు, ప్రతి ఒక్కరిని విడిపించి ఎందు నిమిత్తమైతే మీరు శాపగ్రస్తులుగా ఈ లోకంలో ఉన్నారో ఆ శాపాన్ని పాపాన్ని మీ నుండి విడిపించి పరలోక రాజ్య వారసులుగా మిమ్మల్ని చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. రాజుగా ఉండాల్సిన ఆయన రాజులకు రాజు అయిన ఆయన దాసుని స్వరూపం ధరించుకుని ఈ లోకానికి దాసునిగా ఎందుకు వచ్చారంటే, దాసులమైన మనలను రాజుతో పాటు ఆయన కూర్చుండబెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారని. బలవంతుడైన దేవుడు బలహీనుడిగా ఎందుకు ఆ కలువరి సిలువలో మారిపోయాడంటే, బలహీనులమైన మనలను బలవంతులుగా చేయడానికి ప్రభు వారి ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంటుంది. ప్రతి నిత్యము తండ్రి నీ కొరకు నేను ఏం చేయాలి, నా పట్ల నీ సంకల్పం ఏంటి, అసలు నా పట్ల నీకున్న చిత్తం ఏంటి నీ ప్రణాళిక అని ప్రభువుని అడిగితే ప్రభు ఆయన ప్రణాళిక మనకు తెలియజేస్తూ ఉంటాడు. యోనా గారిని అంటాడు కదా, ప్రభు నినేవే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలందరూ నాశనం దుర్గతి రాకపోతుంది అని, నినేవే పట్టణం మీదకి దుర్గతి రాబోతుంది అని చెప్పినప్పుడు నినేవే పట్టణంలో ప్రజలందరూ రక్షణ పొందుతారని యోనకు చెప్పినప్పుడు యోన ఏం చేశాడండి, దేవుడు చెప్పిన మాట వినకుండా ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి పడుకున్నాడట. అన్యులు వచ్చి అక్కడ ఓడలో ఉన్న అన్యులు వచ్చి, అయ్యో ఈ నిద్రపోతే నీవు ఎలా పడుకున్నావయ్యా, ప్రజలందరూ మా ఓడ మీద ప్రజలందరూ భయంకరమైన తుఫాను చేత మేమందరం ఇక్కడ బాధపడుతుంది, నీకు ఎలా నిద్ర వస్తుంది అని యోనాను గద్దించినప్పుడు యోన మళ్ళా దేవుని మాట విన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవుడు సమరయ స్త్రీని దేవుడు దర్శించాడు. ఆమె ఒక వేశ్య అయినప్పటికీ యాకోబు బావి దగ్గర దర్శించినప్పుడు ఆయన మాటలు వినినప్పుడు ఆయన వాక్యానికి విధేయురాలై ఆ కుంటను ఆ పాపాన్ని అక్కడే విడిచిపెట్టి ఆమె ఏం చేసింది, ఆ లోకంలో ఆ సమరయ పట్టణంలోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన దేవుణ్ణి నేను చూశాను, మీరు నమ్మండి అని వాక్యం చెప్పినప్పుడు అనేక మంది అక్కడ రక్షింపబడ్డారండి. పేతురు ఎక్కడ వాక్యం చెప్పిన అనేక మంది వేళల్లో రక్షింపబడేవారండి ప్రజలు. అలా మనం ఎక్కడైనా దేవుడు మనకి తన చిత్తం ఏం నెరవేరుస్తున్నాం అంటే మన సొంత పనులు మన సొంత కార్యాలు మనమే చేసుకుంటూ ఈ లోకంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మన పట్ల మనం గుర్తించలేని వారుగా ఉంటున్నాం. దేవుడు నన్ను ప్రత్యేకంగా చేసుకున్నాడు అనడానికి ఒకరి ఫింగర్ ప్రింట్స్ వేరొకరికి ఉండదండి, ఒకరి కైలో ఇవి వేరొకరికి ఉండవు. ఎవరి వారికే పెట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రణాళిక చొప్పున పుట్టించాడంటే మనకిచ్చిన ప్రణాళిక ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికను మనం ఏం చేస్తున్నామంటే ఏదో బ్రతికేస్తున్నాంలే. ఇక్కడ చూడండి ఒకసారి మత్తయి సువార్త యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చూద్దాము. 10వ అధ్యాయము 10వ వచనము, దొంగతనమునకును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన ఎందుకు వచ్చారంటే మనకు జీవాన్ని ఇవ్వడానికి. మనం నశించిపోతున్నాము. అలనాడు ఆదాము ఆ ఏదైనా తోటలో మహిమను పోగొట్టుకున్నప్పుడు ఆ మహిమను పోయి మనం మహిమ లేని వారిగా జీవిస్తున్నప్పుడు దేవుడు అనేక మంది ప్రవక్తలను, యాజకులను, ప్రధాన యాజకులను ఆయన ఎంతో మందిని పంపించినప్పటికీ ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం లేకపోయింది. మొదటి ఐదు ఖండాలు కూడా పాపం అయితే అందులో రాయబడింది, మీరు ఇది చేస్తే పాపం ఇలా చేయకూడదు, ఇది చేస్తే పాపం ఇలా చేయకూడదు అన్నప్పుడు మనుషులు ఒక గొర్రెలు కానీ ఒక పశువులు కానీ ఒక ఏదైనా ఒకటి అర్పిస్తే మనిషి పాపం పోతుంది అని పాత నిబంధన గ్రంథంలో రాయబడైతే ఉంది, కానీ దానికి ఒక సొల్యూషన్ లేకపోయింది. ఏం చేస్తే పాపం పోతుంది, ఎన్ని రోజులని పాపాన్ని పోగొట్టుకోగలం. ఈ రోజు పాపం చేస్తే బలి అర్పిస్తే ఈ రోజు పాపం పోతుంది, రేపు మరలా మామూలే. ఇలాంటి బలులన్నింటికి యాక బలిగా ఆయన నీ కొరకు నా కొరకు
కొరకు మీరు ఇంకా బలి అర్పించాల్సిన పని లేదు. మీ అందరి కొరకు నేను సజీవుడనై ఈ లోకానికి వచ్చి మరలా నా తండ్రి దగ్గరకు నేను కొనుక్కోవు వరకు కూడా మీరు నాతో ఉండాలంటే నేను మీకు బలి అర్పించాల్సి ఉన్నదని ఆయన తన తండ్రి మహిమను, తన తండ్రి దగ్గర ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మన మధ్యలో ఎన్నో అద్భుతములు చేసి మన కొరకు ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టిన దేవాది దేవుని గుడ్ ఫ్రైడే రోజున మనము మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఎన్నో 31 ఎన్నో వెళ్ళిపోతున్నాయి. మనం 31 రోజున ఒక వాగ్దానం తీసుకోవాలి. ప్రభువా మనం తీసుకున్న వాగ్దానం అయితే కాదు, కానీ ఆ వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేయాలి. మన ఈ సంవత్సరం అంతా దేవా ఈ వాగ్దానం ద్వారా నడిపించుతండి, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని అడగటమే కాదు, కానీ ఒక వైట్ పేపర్ మీద దేవుడికి సంతకం చేసి ఇచ్చి ప్రభు ఈ సంవత్సరం అంతా నీవు ఎలా నడిపిస్తావని నడిపించయ్యా, నీ చిత్తం ఏంటో, ఈ లోకంలో నేను ఎలా జీవించాలో, నీ ప్రణాళిక నా ఏడలు ఏమైనదని దేవుని మనం అడిగితే ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. ఆయన కలిగి ఉన్న మన ఏడలు కలిగిన ప్రణాళిక, ఆయన చిత్తాన్ని అంతటిని ఈ లోకంలో మన ఏడలు నెరవేర్చడమే కాదు, మనము తండ్రి దగ్గర యుగములు సజీవులు లెక్కలో ఉండాలంటే ఈ లోకంలో మనం చేయాల్సింది ఒకటే. ఒక ఎగ్జాంపుల్ చెప్పి సమయాన్ని ముగించుకుంటానండి. ఒక కొండ మీద 3 చెట్లు ఉన్నాయట. ఎన్ని చెట్లు అండి? ఒక కొండ మీద 3 చెట్లు ఉన్నాయి. 3 చెట్లు ఒక రోజు మాట్లాడుకుంటూ ఉన్నాయట. మొదటి చెట్టు అంటూ ఉందట, నేను రాజుగారి గృహంలో ఒక పెద్ద బీరువగా తయారవ్వాలి, నన్ను నరకబడిన తర్వాత, లేదా ఒక భోషణంగా నేను తయారవ్వాలని మొదటి చెట్టు అనుకుంటూ ఉన్నప్పుడు రెండవ చెట్టు అంటూ ఉందట, నేను ఒక పెద్ద వాడగా తయారవ్వాలి, నా మీద విలువైన వస్తువులు రవాణా అవుతూ ఉండాలి, లేదా గనులైన వారు ఎక్కి నా మీద ఆస్వాదిస్తూ ఉండాలి, అందుకని నన్ను చూసిన వారు మెచ్చుకుంటూ ఉండాలి, కాబట్టి నేను ఒక వాడనివ్వాలి అని అనుకుందట. ఒక 3వ చెట్టు అనుకుందట, నేను నరకబడకూడదు, నేను ఎంత ఎత్తుకు ఎదగలనో అంత ఎత్తుకి ఎదగాలి, నన్ను ఇలా తల పైకెత్తి చూసిన వారు నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టుగా ఉండాలన్న 3వ చెట్టు అనుకుందంటే. ఈ 3 చెట్లు ఒక ప్రణాళిక అయితే కలిగి ఉన్నాయి. ఒక రోజు రానే వచ్చింది, ఒక వర్తకుడు వచ్చాడు, ఆ చెట్లను నరికి తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ వాటి ప్రణాళిక వేరు, వాటి ఆలోచన వేరు, వాటి తలంపులు వేరు. కానీ ఆ తలంపులు వాటికి అవలే. అప్పుడైతే అవి చాలా బాధపడ్డాయి ఆ చెట్లు, ఎందుకంటే 3 చెట్లు నరికెళ్ళారు. మొదటి చెట్టు ఏమనుకుంది, రాజుగారి గృహంలో ఒక బీరువాగా నేను ఉండాలనుకున్న ఆ చెట్టుని చిన్న పశువుల పాకలో ఒక తొట్టిగా తయారు చేశాడు. చెట్టు చాలా చింతించింది, చాలా బాధపడింది. అరే నా ఆలోచన ఏంటి, నా తలంపులేంటి, ఇదేంటి, నేను ఇంత చిన్న పశువుల పాకలో తొట్టిగా చేయబడ్డానని బాధపడి అలా విచారిస్తూ ఉంటుండగా రెండవ చెట్టుని చిన్న ధోనిగా చేశాడంటే ఆయన. ధోనిగా చేసినప్పుడు ధోని కూడా చాలా బాధపడింది. ఏంటి నేను వాడనవ్వాలనుకున్నాను కదా, ధోనిగా చేయబడ్డాను ఏంటని రెండవ చెట్టు కూడా ఎంతో బాధపడింది. 3వ చెట్టు మాత్రం 2 ముక్కలుగా నరకబడి ఒక చీకటి బిలాంలో వేయబడి ఉన్నప్పుడు 3 చెట్లు చింతిస్తూ ఉన్నాయి. ఒక రోజు రానే వచ్చింది, దేవుడు ప్రణాళిక వాటి పట్ల నెరవేర్చే రోజు వచ్చిందండి. 3వ చెట్టు కూడా నరకబడి చేసిన తర్వాత ఒక స్త్రీ ప్రసవ వేదన పడుచు ఒక పశువుల పాకలోనికి వచ్చిందట. ఆమెకు ఆ కుమారుడు తల వాల్చుటకైనా ఈ లోకంలో స్థలం లేదు. చూడండి, నక్కలకు బరియలు ఉన్నాయి, పక్షులకు గూటి స్థలం ఉంది, కానీ మనిషి కుమారుడు తల వాల్చుటకైనా చోటు లేని ఈ స్థలంలో పశువుల పాకలోకి వచ్చారు. ఆ పశువుల పాక ఆయనది కాదండి, పశువుల తొట్టే ఆయనది కాదు. ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణించే ఒక ఆయన తండ్రి ఏమి ఈ లోకంలో సంపాదించుకోలేదు కదా, తన ఆత్మను తండ్రి ఎట్టి రీతి ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపించారు, ఆ సిద్ధం నెరవేర్చే నిమిత్తమే ఏది తనది కాకుండా ఈ లోకంలో ఆయన 33 సంవత్సరాలు జీవించారు. ఆ పశువుల తొట్టిలో అక్కడ గర్భం ఆ బిడ్డ ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను అందులో వేయగానే ఆ పశువుల తొట్టికి తెలియని ఆనందం అంటే, ఇదేంటి నాలో ఈ బిడ్డ వేయగానే నాకు ఎంతో తెలియని ఆనందం, ఇంతే నాకు ఇంత సంతోషంగా ఉందని ఎంతో సంతోషిస్తూ ఉందండి ఆ పశువుల తొట్టి. ఒకవేళ నిజంగా నేను రాజుగారి గృహంలో ఒక బీరుగానే ఒక భోషణపై ఉంటే ఇంత సంతోషించేదాన్ని కాదేమో. ఈ బిడ్డను నాలో వేయగానే నాకు ఎందుకు ఏంటి ఇంత సంతోషం అంటే, ఆయనే ప్రభులకు ప్రభు, రాజులకు రాజు ఉన్నాడని ఆయన మన ప్రభు యేసుక్రీస్తు. మనం చిన్న తలంపులు కలిగి ఎప్పుడు ప్రభు నా స్థితి ఇంతే, నేను ఇంతే, నా బ్రతికి ఇంతే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని గొప్ప చేయడానికి ఇప్పుడు ఒక చిన్న పరిస్థితుల్లో నడిపిస్తున్నాడేమో, కానీ ఒకప్పుడు ఆయన మహిమ పరిచయం మనల్ని, ఆయన తండ్రితో ఉన్న మహిమ ఎలాగైతే భూమి మీద నెరవేర్చాడో ఆయన మహిమను మనం నెరవేర్చిన వారమైతే ఆయన మహిమలో మనం ఉండడానికి దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. అలాగే రెండవది ధోని. ఒకరోజు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా 12 మంది శిష్యులను పెట్టుకుని ఆయన ధోని ఎక్కినప్పుడు ఒక ఆయన ఆ ధోనిలో కూడా ఒక భయంకరమైన తుఫాను వచ్చింది, అలలు కట్టి ఇటు కొట్టుకుపోతుంది. ఆ ధోని కూడా దాన్ని ఏం చేసిందండి, దాన్ని కాయలేకపోయింది, దానికి కూడా శక్తి లేకపోయింది. అలాంటి సమయాల్లో ఆ ధోని అల్లాడిపోతున్న సమయంలో
దాని మీద ఉన్న ఒక ఆయన అన్నారు కదా, శాంతించు శాంతించు, గాలి తుఫాన్ని గద్దించిన దేవాది దేవుడు ఎవరైనా ప్రభువులకు ప్రభు అదో అని అనుకుందట. ఆయన నా పరిస్థితి ఒకవేళ నేను వాడనై ఉన్నా నాకు ఎంతో సంతోషమై ఉంటుంది, కానీ ప్రభువులు ప్రభు రాజులకు రాజు నా మీద ఎక్కి నన్ను సముద్రంలో దాన్ని గాలి తుఫాన్లలో కూడా గద్దించి ఎంత గొప్ప దేవుడిని నేను చూడగలిగాను అనుకుందండి. ఇక 3వ చెట్టు మీకులు ఉందంటే అది 2 ముక్కలుగా చేయబడి ఆ చీకటి బిలాములో ఉన్నప్పుడు కొంతమంది సైనికులు వచ్చి దాన్ని తీసుకొచ్చి ఒకటి నిలువుగా ఒకటి అడ్డుగా శిలువ మ్రాన్గా తయారు చేశారు. శిలువ మ్రాన్ని ఒక ఆయనతో మోహించారు. 2022 సంవత్సరంలో శిలువ మ్రాన్ను మోస్తూ ఉండగా అనేక మంది ప్రజల శిలువను చూస్తూ ఉన్నారు, ఆయన్ని చూస్తూ ఉన్నారు, ఆయన శ్రమను చూస్తూ ఉన్నారు, ఆయన కష్టాన్ని చూస్తూ ఉన్నారు. అలా మోస్తూ గోల్గొతా కొండపైకి వచ్చేసరికి వాళ్ళు గోల్గొతా కొండమైన ఆ శిలువని వేసిన తర్వాత అనేక మంది ప్రజలు అక్కడ యాజకులు అందరూ కూడా శాస్త్రుల పరిచయం అందరూ చూస్తూ ఉన్నారు. ఆ దారిని పోయేవారు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ శిలువ ఒకవేళ చెట్టుగా ఉన్నట్టు అక్కడ కొంతమంది చూసిండేవారేమో, కానీ తను అనుకున్నది కంటే ఎక్కువగా దేవుడు ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. మన తలంపులు వంటివి ఆయన తలంపులు కాదు, ఆయన మార్గములు వంటివి మన మార్గములు కాదు. ఆకాశము నుండి హిమమును వర్షమును భూమి మీదకు వచ్చి తడిపి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును ఈయక మరలా వెనక్కి ఎలాగైతే వెళ్ళవో దేవుని నోట నుండి వచ్చి ప్రతి వచనము కూడా మన ఏడల ఆయన వచ్చే వాగ్దానం ఏ వాగ్దానమును మూలకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదండి. ప్రతి వాక్యము మన జీవితాల్లో నెరవేర్చి మనం ఇంటి రీతిగా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తాము. ఇంటి రీతిగా అయితే రాయబడిందో మన పరలోక రాజ్యం చేరాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించడమే కాదు, ఇందులో రాయబడిన అనేక మంది ప్రవక్తల జీవితాలు మనకి సాదృశ్యంగా కనపడుతుంటాయి. ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా శ్రమల గుండా వెళ్తేనే కానీ ఆయన ప్రధానమంత్రి కాలేకపోయారండి. యోసేపు గారు ఎన్నో శ్రమలు నలగొట్టడంతో ఆయనకి ఇష్టమైందట. నలగొట్టడం ఇష్టమైంది, ఎందుకంటే యోసేపు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం నెరవేరు వరకు కూడా ఆయన్ని నలగొట్టడం చేస్తారు. ఎందుకంటే ఒక ఉన్నతమైన పదవిని ఆయనకి ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుందండి పరిశుద్ధ గ్రంథంలో. అలాగా తన తండ్రి కుమారుని నలగొట్టడానికి ఇష్టమైన, ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల శాతం మనకి స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బలే మనకి స్వస్థతని ఇచ్చేది. ఏ స్వస్థత అంటే శారీరక స్వస్థత కాదు, ఒకవేళ ఇక్కడ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితంలో ఇచ్చే స్వస్థత అయితే కాదు, కానీ నిత్యము యుగ యుగములో ఆయనతో కోట్లాది దూత గణములతో శుద్ధుడు పరిశుద్ధుడు కొనియాడబడుచున్న మన ప్రభు యొద్దనే మనకి స్వస్థత, అసలైన ఆ హృదయ స్వస్థత దేవుడు దయచేస్తాడండి. అన్నిటికంటే బహు భయంకరమైనది ఏదైనా ఉందంటే మనిషికి హృదయం. ఆ హృదయంలో ఏం ఆలోచించుకుంటామో ఎవ్వరికి తెలియదు. హృదయాలోచనలు చాలా భయంకరమైనవి. అన్నిటికంటే వేగంగా పనిచేసేది హృదయమే. మనం ఎక్కడ ఉంటాం, మన హృదయం ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది. అలాంటి భయంకరమైన హృదయాన్ని ప్రభు, ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని తండ్రి ఈ లోకంలో నీ హృదయాన్ని నాకు దేవుడు ఎందుకు అడిగాడంటే, ఈ లోకంలో అన్నింటికి స్కానింగ్లు ఉన్నాయి కానీ హృదయానికి స్కానింగ్ లేదు. దానికి దేవుడు ఒక్కడే తెలుసుకోగలడు, కానీ పక్కన ఉన్న మన బిడ్డలైన మన భర్తని ఎవరూ హృదయ ఆలోచనలు గ్రహించలేరండి. ఈ లోకంలో దేవుడు మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పచెప్పుతూ నిత్యం ఆయన మన హృదయంలో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ నిత్యము ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవిస్తే దేవుడు మన ప్రక్కనే ఉండి ఎన్నో కష్టాలు శ్రమలు వస్తూ ఉంటాయి. దేవునికి ఇష్టంగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని తండ్రి నీ చిత్తం నా ఎడలు జరిగించంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే కష్టాలే. నీ దుఃఖ దినములు సమాప్తములుగా అంటాడు ప్రభు. దుఃఖమే సమాప్తం. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు సాతాను వచ్చి శోధిస్తాడని మనం అనుకుంటాం. ఏదైనా ఉపవాసం ఉన్నప్పుడు ప్రభు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాక ఏంటి నాకు ఈ శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి బాధలు అని అడుగుతూ ఉంటాం. కానీ ఆ శ్రమ మనం ఎప్పుడైతే ఉపవాసంలో శ్రమల్లో ద్వారా నడుస్తామో, ఎవరికైతే శ్రమలు ఉంటే ఖచ్చితంగా వారు మాత్రం దేవుని బిడ్డలని మనం చెప్పుకోగలుగుతాం. ఏ శ్రమలు దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాడు, వాళ్ళని పెద్ద లెక్కలోనికి తీసుకోడు. కానీ దేవుని బిడ్డలైన వారిని పాస్ చేయాలి. ఒక్కొక్క క్లాస్ పాస్ చేసి ఆఖరి ఇంటర్వ్యూలో కూడా, అంటే ఆ రోజు తీర్పులో కూడా మనం నిలబడాలండి. తీర్పులో దేవుడు నువ్వు ఎంత సంపాదించావు, నువ్వు ఎంత కాలాన్ని ఏ విధంగా గడిపావు, నీకున్న పేరు ప్రఖ్యాతలు ఏంటి అని అక్కడ అడగడు. కానీ నా కొరకు నువ్వు ఎలా జీవించావు, ఈ వీరు దేవుని బిడ్డలని ఎవరైనా నిన్ను చూసన్నారా, నువ్వు ఎన్ని ఆత్మలను రక్షించగలిగావు నీ కొరకని ప్రభు తీర్పులు అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉండదని. ఈ లోకంలో మన సొంత పనులే కాదు కానీ ప్రభు మన పట్ల కలిగిన ప్రణాళికలు ఈ లోకంలో మనం నెరవేరుస్తూ అనేకుల ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది రాయబడిన ఈ ప్రవక్తలందరినీ అనుసరిస్తూ వస్తున్న ప్రతి కష్టానికి ఒక్కొక్కరు గుర్తొస్తూ ఉంటారండి. ఇందులో మనకి ఏ శ్రమ వచ్చినా ఈ శ్రమ ఆయన అనుభవించారు. ఏ కష్టం వచ్చినా ఈ కష్టానికి సొల్యూషన్ ఉంది. లేదా పాపం చేస్తే దీనికి సొల్యూషన్ ఉంది. దేవుడు పాపులను ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించిన దేవుడు అండి. ఎంతవరకు మనం పాపంలోను శాపంలోను నష్టపడుతూ ఒకవేళ లోకంలోనే జీవిస్తున్నామేమో, దేవుడు రాకడ ఎప్పుడో తెలియదు. ఆయన దొంగ వలె వస్తానన్నాడు. ఆయన వచ్చే సమయానికి బుద్ధి కలిగి
నిత్యము మనం దేవుడికి దగ్గరగా ఉన్నట్లయితే ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదండి. ఇద్దరు పొలంలో ఉంటే ఒకరు కొనుక్కోబడ్డారని రాయబడి ఉంది, ఇద్దరు తిరిగి సుత్తూ ఉంటే ఒకరు కొనుక్కోబడ్డారని రాయబడి ఉంది. ఈ లోకంలో అన్నీ చేస్తున్నాం కదా, అన్నిట్లో జీవిస్తున్నాం కదా, మనం ఎలా వెళ్ళగలం పరలోకం అంటే హానోక్ గారిని చూస్తే మనము ఆయన దేవునితో నడిచాడంటే 360 సంవత్సరాలు. అంటే ఆయనకు భార్య లేదా, బిడ్డలు లేదంటే అందరూ ఉన్నారు, అందరూ ఉంటాడు కానీ దేవునితో నడిచి కొనుక్కోబడ్డాడంట. మరణాన్ని చూడకుండా ఆయన గురించి రాయబడి ఉన్న రీతిగా మనం ఈ లోకాన్ని జీవిస్తూ 25% మనకి మన కుటుంబానికి మన బిడ్డలకి ఈ లోకానికి ఇచ్చి ఉన్న 75% నిత్యము దేవుడితో ఉంటే ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు మనం ఈ లోకంలో కన్ను మూస్తే పరలోక రాజ్యంలో గెలిచే వరకు మనం ఉండాలి. ఈ నిరీక్షణ ఒకవేళ హిందువులైన వారికి ఉండకపోవచ్చు కానీ వారు ఏమైపోతామో అని సంవత్సరానికి కొన్ని బలులు అర్పిస్తూ ఉంటారు. మన కొరకు దేవుడు ఒకేసారి బలి అర్పించాడు. ఏ పాపము మన మీద లేదు. ఎన్నోసార్లు పాపము లేదు మనలో, పాపమైన మన కొరకు ఆయన పాపంగా మార్చబడి జీవాధిపతి అయిన దేవాది దేవుడు తన జీవాన్ని మనకిచ్చి ఆయన పాపిగా మారిపోయాడండి. పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. యోహాను గారు ఒక మాట చెప్తూ అంటారు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చు దేవుని గొర్రె పిల్ల. ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు. మన పాపాన్నంతా ఆయన భరించారండి. ఆ కలువరి సిలువలో ఆయన ఎంతగా శిక్షిస్తున్నప్పటికీ ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లలు మౌనంగా ఉండిపోయారు కానీ ఆయన ఏ మాత్రము నోరు తెరవలేదు, ప్రభువుని అడగలేదు. ఆయన ఏంటి తండ్రి నాకు ఈ సమస్యలు, ఒక మాట అన్నారు, నీ చిత్తం అయితే తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించలేదు. ఆయన గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట కూడా రక్తంగా మార్చబడిందట. ఆయన శరీరంలో ప్రతి ఒక్క రక్తపు బిందువుని ఆఖరి రక్తపు పట్టు వరకు నీ కొరకు నా కొరకు సింధించి మన పాపములన్నింటిని ఆయన మీద వేసుకొని మనలను పాపం లేని వారిగా చేసిన ఆ ప్రభువుని మనం ఈ లోకంలో స్తుతిస్తూ, ప్రభా నా బ్రతుకు దినములన్నీ నీవేనయ్యా, నీ కొరకు నేను ఈ లోకంలో జీవించాలి తండ్రి, నిన్ను స్తుతించాలయ్యా, నిన్ను మహింపచాలి, నీ చిత్తం అయితే అనేక ఆత్మలను రక్షించగలిగే శక్తిని నాకు దయచేయి. నీ వాక్యాన్ని పంచుకోవడమే కాదా, నీవు అన్న వాక్యాన్ని ఇతరులతో పంచుకోవచ్చు, లేదా మన సాక్ష్యాన్ని పంచుకున్న అది ఏదో ఒక రోజు విత్తనం వలె ఫలిస్తుంది. వేయబడిన ఏ విత్తనం కూడా వ్యర్థంగా పోదండి. ఒక విత్తనము భూమిలో పడి చస్తేనే కానీ ఆశీర్వాదకరముగా మార్చబడదు, ఆశీర్వాదకరమైన పంట రాదు. బంగారం కాల్చబడితేనే కానీ మంచి దానికి ఒక రూపము రాదు. ఒక కొండ కాల్చబడితేనే కానీ దానికి ఒక అందమైన రూపము రాదండి. ఇలాంటివన్నీ మనం కూడా మార్చబడుతున్నప్పుడు, దేవుని స్వరూప్యంలోనికి మనం వెళ్తున్నప్పుడు అనేక నిందలు, కష్టాలు, అవమానాలు అన్నీ మనకే వస్తూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి తట్టుకునే శక్తి ఉండదు. ప్రభువా నిన్ను ప్రార్థిస్తే ఎంత శ్రమ, నిన్ను స్తుతిస్తే ఎంత శ్రమ, బైబిల్ ధ్యానిస్తే ఎంత శ్రమ ప్రభువా అని మనమే అనేంత వరకు సాతాన్ని గర్జించు మమ్మల్ని ఎవరిని మెరుగుదలని నిత్యము మన చుట్టూనే తిరుగుతుంటాడు. సాతానికి ఏమాత్రము చోటు ఇక యోగు వలె శ్రమలను ఎలా భరించి ఈ లోకంలో చివరికి 200 ఆశీర్వాదం పొందారు. ఆ ఆశీర్వాదం మనం పొందాలంటే ఈ లోకంలో వచ్చే శ్రమలన్నింటిని కూడా ఒక పక్కన పెడుతూ, ప్రభువా ఈ లోకంలో నన్ను ఈ లోకానికి నువ్వు పంపించిన నీ చిత్తం ఏంటి, ఈ లోకంలో నువ్వు నన్ను ఆయన చేతులతో మనల్ని రూపించాడని సృష్టిని నోటి మాటను సృష్టించాడు. మనల్ని నేలమని తీసి నరునిగా తీసి జీవవాయువులు మనకి వేశాడు. మనకు ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. పశువులకి జంతువులకి అవి లేవు, ప్రాణం ఒకటే ఉంది. కానీ మనకి రెండింటిని ఇచ్చాడు. ఆత్మను దేవుడికి ఏదో ఒక రోజు మనం అప్పగించాలి. అప్పగించిన రోజు దేవునికి మనం సమాధానం చెప్పాలి. ఈ లోకంలో మన జీవిత విధానం దాన్నిటి గురించి మనం నిత్యము ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ పరలోక రాజ్యంలో బుద్ధి కలిగిన కన్యకల వలె ప్రభువా నా యేసయ్య నువ్వు వచ్చి నీ తలుపు తట్టినప్పుడు మేము గుమ్మ దగ్గర నిన్ను తలుపు తీసి నీలోనికి మేము వచ్చి, ప్రభువా నీలోనికి మేము వస్తే నాతో మీతో నేను కలిసి భోజనం చేయడం అన్న రీతిగా ప్రభువా పరలోక రాజ్యంలో చేరే వరకు ఈ లోకంలో నా పట్ల నీవు కలిగి ఉన్న చిత్తం ఏంటో ప్రభువా నీ కుమారుడు పంపించిన చిత్తాన్ని అంతటి నెరవేర్చి నీ దగ్గరికి వచ్చిన రీతిగా మీరు మమ్మల్ని పంపించిన చిత్తాన్ని నెరవేర్చి నీ దగ్గరికి రావడానికి సహాయం చేయమని ఆయన్ని అడగాలండి. ఏర్పరచబడిన వారు పిలువబడిన వారు అనేకులు ఉన్నారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆయనకు మునుపైతే మనం దూరస్తులమే కానీ ఇప్పుడు ఆయన రక్తం చేత వాళ్ళు ఇచ్చి కొనడం వల్ల ఆయనకు ఇప్పుడు మనందరం సమీపస్తుల భయం లేదు. తండ్రి నువ్వు నన్ను క్షమించేంత వరకు నా జీవితం మీద అయిపోయింది, ఇక నుంచి నీ కొరకు నేను జీవించాలి కానీ నీ కృపను దయచే ప్రభువా. దేవుని మనం అడిగితే అడుగువానికి ఏది కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. రొట్టెని అడిగితే రాత్రినిచ్చే దేవుడు కాదు, చేపను అడిగితే పామునిచ్చే దేవుడు కాదు. మనం దేనిని అడుగుతామో దాన్ని మాత్రం నిశ్చయంగా మనం ఒక ప్రణాళిక కలిగి అడిగితే దాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్.